ఒక ఉపవాసం యొక్క పుణ్యాలు అనంతం అని చెప్పడం జరిగింది. ఏంటడా? అనంతం ఒక ఉపవాసం యొక్క పుణ్యాలు. మరి ఈ యొక్క భాగ్యం ఎంతమందికి దక్కింది? ఎంతమందికి దక్కింది అంటే అది కొద్దిమంది కానొస్తున్నారు. మరి మిగతా వాళ్ళకి అసలు ఇస్లాం అంటే ఏంటి అర్థం కాలేదా? అల్లా అంటే ఎవరు అర్థం కాలేదా? అసలు మసీద్ అంటే ఏంటి అర్థం కాలేదా? లేకుంటే ప్రాపంచిక పనుల్లో మునిగిపోయి మేము బిజీ అయిపోయాము, మా పనులే మాకు తీరిక లేకుండా చేసినాయి, అల్లా గురించి అంటే దైవం గురించి తెలుసుకునే తీరిక లేకుండా చేసేసినాయి, అల్లా ఆరాధన నమాజ్ అంటే దైవారాధన చేసేటటువంటి తీరిక లేకుండా చేసేసినాయి అని మీరు అనుకుంటే దానికి సంబంధించిన అధ్యాయమే మీ ముందు చదివి వినిపించాను. అల్హాకుముత్ తకాసుర్ హత్తా జుర్తుముల్ మకాబిర్. మీరు ఒకరిని మించి ఒకరు సంపాదించాలనే ధ్యాసలో పడిపోయారు. ఈ ధ్యాసలో పడిపోయి మీరు ఇదే ధ్యాసలో పడి జీవితం గడుపుతూ మరణం ఒడిలోకి చేరుకున్నారంటే ఏంటట? మరణం ఒడిలోకి. ఎవరైనా మరణించాలా వద్దా? మనం పుట్టుకుంది, మరణం ఉంది. పుట్టుక ఎవరు పెట్టారండి? అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటే సృష్టికర్త అయిన దైవం. అందరికీ పుట్టుక పెట్టిన వాడే దైవం. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో భూమండలం మీద ఉన్న మానవులందరి ప్రాణం ఆయన చేతిలోనే ఉంది. డౌటా ఇందులో ఏమన్నా? ఆయన ఒక ధర్మాన్ని ఇచ్చాడు, అర్థమవుతుందా? దాన్ని మనం తెలుగులో చెప్తే దైవ ధర్మం అంటారు, అది అరబ్బీలో చెప్తే ఇస్లాం, అర్థమవుతుందా? ఈ భూమండలం మీద ఉన్న సమస్త మానవ జాతిని మరి ఇంకా మిగతా జీవరాశుల్ని నిర్జీవరాశుల్ని సృష్టించిన ఆ దైవాన్ని, అర్థమవుతుందా? ఆ దైవాన్ని అచ్చమైన తెలుగులో దైవం అంటారు, సృష్టికర్త అంటారు. అరబ్బీలో చెప్తే అల్లా అంటారు. ఏంటండి? అరబ్బీలో చెప్తే అరబ్బీ భాష అది అల్లా అంటారు. ఆయన్ని తెలుసుకోవటం కోసమే మానవుడికి ఒక మరణం పుట్టకముందు ఏం జరిగింది తెలుసా మీకు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మన శరీరం ఎక్కడ తయారైందంటే మన శరీరం తల్లి కడుపులో తయారైంది. ఓకే, ఇది మనందరికీ తెలిసిందే. డాక్టర్ కాడికి పోతే స్కాన్ తీసి అమ్మాయి 3వ నెలమ్మ 4వ నెలమ్మ, ఇగో ఇన్ని నెలలు కాన్పు, ఇగో పలానా 10 నెలలకు వస్తుంది కాన్పు, స్కాన్ తీసి రిపోర్ట్ ఇస్తారు. మరి పిండం అయితే కడుపులో తయారైంది, 3 నెలల తర్వాత కదలికలు ఏం లేవనుకో, 4 నెలల తర్వాత కదలికలు ఏం లేవనుకో, ఏం చెప్తారు అప్పుడు డాక్టర్ అమ్మ నేను పిండం అనుకున్నా కానీ కాదు, ఉత్త గడ్డే, ఆ గడ్డని తీసేయాలి, తీసేయకపోతే అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం అంటారా అనరా? మరి ఈ గడ్డకి ఈ యొక్క మోసపు మొద్దుకి లోపల నెల బయటకు వచ్చే చెడు నెత్తురు పోగైతుంది, పోగు చేస్తున్నా నేను అంటున్నాడు ఆ దైవం. ఆ పోగైన గడ్డగా మార్చిన ఆ గడ్డకి, ఆ మోసపు మొద్దకి ప్రాణం పోసేది ఎవరు? ఆ ప్రాణం ఏడ నుంచి వచ్చింది? జ్ఞానం ఉన్న ఓ మనిషి ఆలోచించు, అర్థమవుతుందా? తెలివి ఉన్న ఓ మనిషి ఆలోచించు, బుద్ధి ఉన్న ఓ మనిషి ఆలోచించు. నిన్ను తల్లి గర్భంలో సృష్టించిన వాడే నీ దైవం అని వారికి చెప్పు. మండ్రాజుపల్లిలో ఎంతమంది తెలుసండి ఈ విషయం? ఎంతమందికి తెలుసు? పుట్టించినోడు ఎవరో తెలియదు, అర్థమవుతుందా? తల్లి కడుపులో ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, పుట్టక ముందు ఏం జరిగిందో తెలియదు. నీ శరీరం తల్లి కడుపులో తయారైంది, గర్భలోకం అది, అర్థమవుతుందా? గర్భలోకం టు పరలోకం వయా భూలోకం. విన్నారా ఎప్పుడైనా? మీరు బస్టాండ్కి పోతే పలానా మండ్రాజుపల్లి ఇదే వయా ఒక ఊరు పెడతాడు మధ్యలో, అర్థమవుతుందా? అట్లా వయా అంటే గర్భలోకంలో తయారైన మనం గర్భలోకం టు పరలోకం వయా భూలోకం. ఈ భూలోకంలో ఎన్నాళ్ళు ఉంచాలి? మీ చేతిలో ఉందా, నా చేతిలో ఉందా? మీ పుట్టుక నా పుట్టుక ఒక్కటి చేతిలో ఉందా, వేరే ఇంకా చాలామంది చేతుల్లో ఉందా? మనందరినీ పుట్టించిన వాడే దైవం. ఆయన్ని అరబీలో చెప్తే అల్లా అంటారు. మీరు ఇక్కడ అజ్జా వినపడుతుంది, జాగ్రత్తగానండి. మసీదు నుంచి ఈ యొక్క మండ్రాజుపల్లి గ్రామస్తులందరికీ పెద్ద చూసిన ఒక హెచ్చరిక ఉంది, ఒక శుభవార్త ఉంది, అర్థమవుతుందా? హెచ్చరిక కంటే ముందు శుభవార్త తెలుసుకుందాం. శుభవార్త ఏంటంటే ఇక్కడ 5 సార్లు అజా అవుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అజా అర్థం ఎంతమంది తెలుసండి మీకు? ఈ ఊళ్ళో వాళ్ళకి, మసీదులో ఉన్న వాళ్ళకి ఎంతమందికి అర్థం తెలుసు? అజా అర్థం ఎంతమంది తెలుసు? అర్థం లేని చదివేంటి? అల్లాహు అక్బర్ అంటే
అల్లాహ్ గొప్పవాడు, అక్బర్ అంటే గొప్పవాడు, అల్లా అంటే అరబీ భాష, ఆ దైవం మాత్రమే గొప్పవాడు. అరబీలో చెప్తే అల్లా అంటే ఆ దైవం, అక్బర్ అంటే గొప్పవాడు, మానవులందరినీ పుట్టించిన ఆ దైవం మాత్రమే గొప్పవాడు. దేవో మహాబసి అంటారు. అంతకుముందు గ్రంథాల్లో చెప్తే దైవం ఒక్కడే గొప్పవాడు. అదే అరబీ భాషలో చెప్పడం జరుగుతుంది. మీరు గొప్ప, నేను గొప్ప, మీ జమాత్ గొప్ప, నా జమాత్ గొప్ప, క్రైస్తవులు గొప్ప, ముస్లింలు గొప్ప, హిందువులు గొప్ప అని చెప్పడానికి కాదు ఇది. ఈ సందేశం ఏంటంటే మానవులందరినీ పుట్టించిన ఆ దైవం మాత్రమే గొప్పవాడని రోజుకి 5 సార్లు మీకు అజాయన పడుతుంది. ఒక్క మండరాజపల్లిలోనే అజాయన పడుతుందా? కాదు కాదు, భూమండలం మొత్తం అజాయన పడుతుంది. ఇప్పుడే మనకి మగరిబ్ నమాజ్ అయిపోయింది కదా, ఇప్పుడు గుజరాత్లో స్టార్ట్ అవుతుంది. 15-20 నిమిషాలు గుజరాత్కి మనకి తేడా ఉంది. అక్కడ మా చిన్నబ్బాయి అన్నాడు, ఫజర్ మనకి ఇక్కడ 5ంటికి మనం సైరీ చేస్తే వాళ్ళు 5:40కో 5:30 పైన ఉంది వాళ్ళకి తెల్లారి టైం. అర్థమవుతుందా? ఇప్పుడు అంతకుముందు ఇట్లా దేశం మొత్తం చూసుకుంటే ఇటు తొందరగా అవుతుంది కేరళకి వెళ్ళి. అర్థమవుతుందా? ఇంకా మనం సౌదీలో చూసుకుంటే వాళ్ళకి 2:30 గంటలు, అంటే ఇప్పుడు అసర్ నమాజ్ అయిపోయింది వాళ్ళకి, మగరీబ్ దాకా కూడా కాలేదు. అర్థమైతే ఇటు పోతే ఇంకా లాంగ్ ఉంది, అసర్ నమాజే అయింది సౌదీలో, ఇంకా వాళ్ళకి చీకటి వల్ల ఇంకా ఇఫ్తార్ చేయాలి అంటే అక్కడ కూడా అజా అవుతుంది. ఇలా భూమండలం మొత్తం మీద నిమిషం కూడా గ్యాప్ లేకుండా అజాయన పడుతుంది. ఇది దైవ ధర్మం, అరబీలో చెప్తే ఇస్లాం. ఇంకే ఎక్కడైనా ఉందా? ఇది మీకు పెద్ద సూచన. అర్థమవుతుందా? ఒక్కొక్క మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భూమండలం మొత్తం అజా ఉంది, ఆ దైవమే గొప్పవాడని చెప్పి ఒక ఫార్ములా కోసం, ఒక యూనిఫామ్ కోసం చివరి దైవ గ్రంథం వచ్చిన అరబీ భాషని ఒక యూనిఫామ్ కోసం పెట్టడం జరిగింది. ఒక క్రమశిక్షణ, ఇక్కడ విభేదాలు లేకుండా, కల్లోలాలు లేకుండా ఒక యూనిఫామ్గా పెట్టడం జరిగింది అరబీ భాషని. అర్థమవుతుందా? అయితే అల్లాహ్ అక్బర్, అల్లాహ్ అక్బర్, అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లా, అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లా, నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఇక్కడ అజా ఇచ్చే వ్యక్తి చెప్తున్నాడు, ప్రతి ఒక్కళ్ళు సాక్ష్యం, నేను సాక్ష్యం ఇస్తున్నాను, ఆ దైవం మాత్రమే అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లా ఆరాధనకి అర్హుడు. అర్థమవుతుందా? ఆరాధనకి భూమండలాన్ని సృష్టించి మనుషులందరినీ తల్లుల గర్భాలలో తయారు చేసి మనుషుల కోసం కాలచక్రాన్ని, మానవ జీవిత చక్రాన్ని నడిపించేటటువంటి ఆ దైవం, తెలుగులో అచ్చమైన మన తెలుగులో మన భాషలో చెప్పాలంటే భగవంతుడు మాత్రమే ఆరాధనకి అర్హుడు. ఆయన ఆకాశాలపైన ఉన్నాడు, నేను ఆయన ఒకే ఒక్కడని సాక్ష్యం ఇస్తున్నాను. ఏమండి, ఎంత మధురంగా ఉంది వినటానికి, ఎంత అద్భుతంగా ఉంది వినటానికి, ఎంత అర్థవంతంగా ఉంది వినటానికి. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా, అర్థమవుతుందా? నేను సాక్ష్యం ఇస్తున్నాను, ఆరాధనకి అర్హుడు ఆయనే. అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లా, అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లా, నేను మరొక సాక్ష్యం ఇస్తున్నాను, ముహమ్మద్ వారు చివరిగా వచ్చిన ప్రవక్త, అల్లా యొక్క దాసుడు, దైవ దాసుడు, దైవ ప్రవక్త, ఆయన దేవుడు కాదు. అర్థమవుతుందా? ప్రతి జాతి ఏం చేసిందంటే వాళ్ళ జాతిలో వచ్చిన ప్రవక్తల్ని, వాళ్ళ జాతిలో వచ్చిన యుగ పురుషుల్ని, వాళ్ళ జాతిలో వచ్చిన పుణ్యపురుషుల్ని ఆ దైవంతో సమానంగా నిలబెట్టి దైవత్వం ఇచ్చేసి వీళ్ళనే దేవుళ్ళు అనుకుని అసలు దేవుణ్ణి మర్చిపోయారు. కాబట్టి ఇక్కడ రెండో సాక్ష్యం ఏంటంటే ఈ వచ్చిన వాళ్ళు గురువులందరూ అల్లా యొక్క దాసులే, దైవదాసులే, వీళ్ళు భక్తి పరులే. ఎంత భక్తి చేసినా భక్తుడు భక్తుడే అవుతాడు, కానీ భక్తుడు ఎప్పటికీ దేవుడు కానేరడు. ఈసా అలైహిస్సలాం వారు చెప్పారు, యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను దేవుడి దాసుడిని అని చెప్పాడు. దాసుడు ఎప్పుడు యజమాని కానేరడు. అర్థమవుతుందా? వాళ్ళు కూడా మనకి వాళ్ళని కూడా ప్రేమించాలి, వాళ్ళు కూడా దైవం ఎన్నుకున్నటువంటి వాళ్ళే. ఆయన్ని మస్సియా అంటే అభిషక్తుడు అంటే క్రీస్తు అని ఒప్పుకోవాలి. అర్థమవుతుందా? ఆయన కూడా చెప్పాడు, మీకు నాకు దేవుడు ఒక్కడైన పరలోకమందు ఉన్నాడు అని 2 చేతులు ఎత్తి మరీ ఆయన చూపించాడు. కానీ ఇలా ఆ సమాజం ఏం చేస్తుంది? అసలు దేవుణ్ణి మర్చిపోయి ఈయన్ని ఆ ప్లేస్ ఇచ్చేసి ఈయనని మనం అడిగితేనే మన యొక్క కోరికలు తీరతాయి అనేటటువంటి భ్రమలో వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడు కూడా నేను దేవుణ్ణి అని చెప్పలేదు. ఖురాన్లో ఉంటుంది డైరెక్ట్గా, రబ్బీ వ రబ్బుకుం. అర్థమవుతుందా? సూర్య మరియంలో 19వ సూరాలో ఉంటుంది. అంతకుముందు జాతులు కూడా, అర్థమవుతుందా? ఇబ్రహీం గారి జాతి కానీ, ఇంకా వచ్చేసి మూసా జాతి కానీ, ఇంకా అంతకుముందు జాతులన్నీ కూడా వారు భూమి మీద ఉన్నంత వరకు యుగ పురుషులు, ప్రవక్తలు, ఋషీశ్వరులు, గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఉన్నంత వరకు వారు మేము దేవుళ్ళమే, మాకు భక్తి చేయండి అని చెప్పి ఎప్పుడు కూడా వారు చెప్పలా. హిందూ సమాజంలో వచ్చిన యుగ పురుషులు, ఋషీశ్వరులు కానివ్వండి, అర్థమవుతుందా,
ప్రవక్తల లిస్టులో ఉన్నోళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. కాబట్టి వారికి గౌరవ స్థానం ఇవ్వబడింది. ఎవరిచ్చారు అది? ఆ దైవమే ఇచ్చాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. ఆ గౌరవ స్థానాన్ని మనం గౌరవించాలి. ఉదాహరణకి మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే, స్కూల్లో యాజమాన్యం ఉంటుంది. యాజమాన్యంతో పాటు సార్లు ఉంటారు, లెక్చరర్లు కానీ, స్కూల్ అంటే టీచర్స్ ఉంటారు. అదే కాలేజ్ అయితే లెక్చరర్స్ ఉంటారు, యాజమాన్యం వేరే ఉంటుంది. అలాగా స్టూడెంట్స్ వేరే ఉంటారు. జాగ్రత్తగానేనమ్మా, మనమందరం స్టూడెంట్స్ లాంటి వాళ్ళం. అర్థమవుతుందా? ఈ లెక్చరర్స్, ఈ యొక్క టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పోస్ట్ రెస్పెక్టెడ్. ఆ పైన యాజమాన్యం ఎలాగైతే ఉందో, అర్థమవుతుందా, ఆ యాజమాన్యం ఇప్పుడు దైవం యొక్క అనుగ్రహంతోనే దైవమే వీళ్ళని ఈ యొక్క ప్రవక్తలుగా, యుగ పురుషులుగా, ఋషీశ్వరులుగా పంపించాడు. దేవుడిగా ఎవరిని పంపిలా, నేను దేవుడిగా వచ్చానని ఎవరు చెప్పలా. అర్థమవుతుందా? ఎందుకంటే ఆయన ఒకే ఒక్కడు. ఆయన భూమి ఆకాశాలని పుట్టించక ముందున్నాడు, భూమి ఆకాశాలు అంతమైపోయిన తర్వాత కూడా ఉంటాడు. భూమి మీద మొట్టమొదటి మానవుడికి ఈ యొక్క సౌకర్యం, అర్థమవుతుంది, అవసరాలు, గాలి అవసరం ఉంది, నీరు అవసరం ఉంది, భూమి మీద నిలబడాలి, సూర్యరశ్మి అవసరం ఉంది, వాతావరణం ఇంతే ఉండాలి. ఇదంతా సెట్ చేసింది ఎవరు? ఆదం గారికి, ఆదం అలైహిస్సలాంకి, అవ్వ అలైహిస్సలాంకి భూమి మీద వాతావరణం. ఇప్పుడు మీరు గాలి పీలకపోతే బతుకుతారా? మనం బతుకుతామా? బతకం. నీరు తాగకపోతే బతుకుతామా? బతకం. ఈ నీళ్లు అనేది భూమి మీద పుష్కలంగా పెట్టాడు, ఈ గాలి అనేది ఆక్సిజన్ పెట్టాడు. అర్థమవుతుందా? అలాగే సూర్యరశ్మి కావాలా వద్దా? సూర్యరశ్మి కావాలి. పగలు పని చేసుకోవాలి, రాత్రి నిద్రపోవాలి. ఈ అన్ని అవసరాలు మొట్టమొదటి మానవుడికి కూడా ఉన్నాయా లేవా? మరి అన్ని అవసరాలని ఇలా ఏర్పాటు చేసిన వాడు ఎవరు? ఒకే ఒక్కడా కాదా? భూమి మీద మొట్టమొదటి మానవుడు పుట్టక ముందే ఈ భూమి ఆకాశాలని 6 రోజుల్లో తయారు చేసి మంచి వాతావరణాన్ని, మానవుడికి నివాసయోగ్యమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసిన వాడే అస్సలైన దైవం. ఆయన అరబీ భాషలో చెప్తే అల్లా అంటారు. అర్థమవుతుందా? ఆయనే మనకి కళ్ళు ఇచ్చాడు. నేను మానవుడికి కళ్ళు ఇచ్చాను, నోరిచ్చాను, మెదడిచ్చాను, చెవులిచ్చాను. వారు చెవులతో వినాలి, వినే మాటని ఆలోచించాలి, చూసే మాటని పరిశీలించాలి, మాట్లాడే మాటని జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ దైవం మనకి పెట్టినటువంటి ఆజ్ఞలు. అర్థమవుతుందా? నోరు ఉందిగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, కళ్ళు ఉన్నాయని చెడు చూపులు చూడకూడదు. నువ్వు చెడు చూస్తే నీ యొక్క పాపం లెక్క రాయబడుతుంది. అర్థమవుతుందా? నువ్వు చెడు వింటే నీ యొక్క చెవులు నీవి కావాయి. బండ చెవిటోడుగా నీకు బుట్టిచ్చారనుకో నిన్ను, అర్థమవుతుందా, పుట్టు గుడ్డివాడిగా బుట్టిచ్చాడనుకో ఈ భూమండలం మీద, ఇంకే శక్తి అయినా నీకు కళ్ళు ఇవ్వగలదా? కళ్ళు ఇచ్చిన వాడిని వదిలేసి నువ్వు ఎవరిని దైవత్వం ఆపాదించి ఎవరిని దేవుడు అనుకుంటున్నావు అని అడగమంటున్నాడు. అర్థమవుతుందా? నీకు 2 చేతులు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? పని చేసుకోవడానికి ఇచ్చాడు. ఆ పని అవసర నిమిత్తం పనికి పోవడానికి ముందే 2 చేతులు ఎత్తి, దేవా నా పని ఎక్కడుందో, నా ఉపాధి ఎక్కడుందో అక్కడికి నన్ను నడిపించు. అర్థమవుతుందా? 2 చేతులు ఎత్తి దైవాన్ని అర్థించడానికి ఈ చేతులు ఇచ్చాడు. భార్య పిల్లల్ని పోషించడానికి ఈ చేతులు ఇచ్చాడు. ఎకరన్నర ఆస్తి కోసం మొన్న పేపర్ చూడండి, 3 రోజుల క్రితం పేపరు, కన్న తల్లిని చంపేశాడట. కన్న తల్లిని కత్తిపోట్లు పొడిచి చంపేశాడండి. ఎడిపోతుంది సమాజం. చిన్నప్పుడేమో జాగ్రత్తగానండి, ఒక తల్లి కడుపు నుంచి వచ్చిన వాళ్ళే అన్నదమ్ములు. చిన్నప్పుడేమో అన్నకి తమ్ముడు సపోర్టు, తమ్ముడికి అన్న. ఒక తల్లి కడుపు నుంచి వచ్చారు, పెద్ద అయ్యేదాకా బాగానే ఉన్నారు. పెద్ద అయిన తర్వాత ఎన్ని చూడలేదండి. కానీ దైవం అంటున్నాడు, నువ్వు ముందు నీకు జ్ఞానం ఉందనుకో, చిన్నోడికి చెప్తాను, పెద్దోడికి చెప్తున్నాడు, నువ్వు పెద్దోడివి, చిన్నోడు ఒకవేళ పొరపాటు చేస్తే చెప్పేసి మాట్లాడుకొని సారీ చెప్పి ఒకళ్ళనొకళ్ళు కలుపుకొని వెళ్ళాలి, ఐకమత్యంతో ఉండాలి. ఇది జరుగుతుందండి ఇప్పుడు? జరుగుతుందా? అలాగే ఒకవేళ పెద్దోడికి తొందరపాటు ఎక్కువ, ఒక్కళ్ళ ద్వారా ఒకళ్ళని పరీక్షిస్తున్నా అంటున్నాడు. పెద్దోడికి తొందరపాటు ఎక్కువ, చిన్నోడు కొద్ది తెలివిగలోడు, అయితే మళ్ళీ నాన్నే కదా అని చెప్పి నువ్వు ఆలోచన చేసి నువ్వు క్షమాపణ అడిగి కలుపుకొని పోవాలి. అర్థమవుతుందా? నీ అన్నతోని నువ్వు క్షమాపణ అడగనంత వరకు, నీ తమ్ముడితో నువ్వు క్షమాపణ అడగనంత వరకు నువ్వు ఎన్నిసార్లు నమాజ్ చేసినా కానీ అది కుబులవదు. అర్థమవుతుందా? నీ తల్లిదండ్రులు, నీ తల్లి నిన్ను కడుపులో పెట్టుకొని మోసింది, అర్థమవుతుందా, 9 మాసాలు మోసింది, కన్నది. ఆ కనేటప్పుడు ఎన్నో నొప్పులు భరించింది, నిన్ను పెంచి పెద్ద చేసింది. తండ్రి పెద్ద చేశాడు.
ఆయన తన యొక్క రక్తాన్ని చెమటగా మార్చి నీకు పెళ్ళిడికి వచ్చేదాకా నిన్ను వాళ్ళు కాపాడారు, పోషించారు. కాబట్టి తండ్రి స్వర్గానికి దర్వాజా లాంటివాడు, తల్లి కాళ్ళ కింద స్వర్గం ఉంది. దైవాన్ని ఒకే ఒక్కడిగా నమ్మిన తర్వాత నువ్వు తల్లిదండ్రుల సేవ చేసుకోవాలి. ఇలా ఉందండి సమాజం? ఇలా ఉందా? పెళ్ళైన తర్వాత తల్లేమో అల్లమవుతుంది, పెళ్ళమేమో బెల్లమవుతుంది. అర్థమవుతుందా? మరి ఆ కోడలైనా మరి ఆమెకు కొడుకుంటాడు, స్కూల్కి తీసుకుపోతుంది, వస్తుంది, నా కొడుకు అని మురుతుంది. మా అత్తేమో నాకు శత్రువు, రేపు నీ కోళ్ళు వస్తుంది, మరి నువ్వు నీ కోళ్ళకి శత్రువు కాకపోతే మిత్రుడు అవుతావా? తాతకి పెట్టిన వచ్చా తలాపినే ఉంటుంది. అర్థమవుతుందా? అల్ హాక ముత్తకాసుర్ హత్తాదుర్ తుముల్ మకావీర్, ఇవన్నీ బంధాలని పెట్టి ఒక బంధం ద్వారా ఇంకొక బంధాన్ని పరీక్షిస్తున్నవాడు భగవంతుడు, పైవాడు. ఆయన అరబీలో చెప్తే అలా అంటారు. అలా అంటే అబ్బో సాయిబుల దేవుడి గురించి సాయిబులు గొప్పగా చెప్పుకుంటున్నారని అనుకోవద్దు. ఆ అపోహ తొలగిపోవాలి. అర్థమవుతుందా? సృష్టికర్త అయిన దైవం గురించి ఈ మసీదులో రోజుకి 5 సార్లు అజాన్ ఇవ్వబడుతుంది. అజాన్ అర్థం అదే, హయ్యాలస్సలా. అర్థమవుతుందా? ఆ దైవాన్ని, బంధాలు పెట్టిన ఆ దైవాన్ని ఆరాధించడానికి రండి. అర్థమవుతుందా? జ్ఞానం ఇచ్చిన ఆ దైవాన్ని ఆరాధించడానికి రండి. ఇంకా బలం ఇచ్చిన ఆ దైవాన్ని ఆరాధించడానికి రండి. చిన్నపిల్లగాళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు అయ్యారు, నాకు గడ్డం వచ్చింది, నాకు మేషాలు వచ్చినాయి, నేను ఇంటర్కి వచ్చినా, నేను డిగ్రీకి వచ్చినా, నేను డిగ్రీలు పోతున్నారే, ఆ బలం ఇచ్చింది ఆయన. మీకు బలం ఇచ్చిన ఆ దైవాన్ని ఆరాధించడానికి రండి. హయ్యాలస్సలా. అర్థమవుతుందా? వచ్చేసి మనకి హయ్యాలల్ ఫలా అని చెప్పడం జరుగుతుంది. ఇదే మానవ జీవిత సాఫల్య మార్గం. దీనికి మించి ఇంకొక మార్గం లేదు. అర్థమవుతుందా? ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ చివరిగా వచ్చినటువంటి దివ్య ఖురాన్ అన్ని గ్రంథాల సారాంశం. అర్థమవుతుందా? ప్రతి జాతిని గౌరవించమని చెప్తుంది ఖురాన్, ప్రతి ప్రవక్తని ప్రేమించమని చెప్తుంది ఖురాన్, ప్రతి గ్రంథాన్ని నమ్మమని చెప్తుంది ఖురాన్. అర్థమవుతుందా? మనుషులందరూ పరస్పరం సహోదరులు అని చెప్తుంది ఖురాన్. కాబట్టి ఇక్కడ ఇదే సాఫల్య మార్గం. దీనికి మించి ఇంకొక మార్గం లేదు. నేను ఇచ్చిన ధర్మం తప్ప, ఇస్లాం తప్ప రెండో ధర్మం నా ముందు అంగీకరించబడదు అని చెప్పి ఖురాన్లో చెప్పడం జరిగింది. ఏంటిది అది? మేమెందుకు ఇస్లాం పాటిస్తాం అని హిందూ సోదరులు అనొచ్చు, మేమెందుకు ఇస్లాం పాటిస్తాం క్రైస్తవ సోదరులు అనొచ్చు. చిన్న మాట చెప్తాం దానికి జవాబు. ఒకసారి మొహమ్మద్ సల్లల్లాహు గారి దగ్గరికి క్రైస్తవ సోదరులు వచ్చారు. క్రైస్తవ సోదరులు వచ్చేసి సందేశం ఇచ్చారు ఆయనకి, మొహమ్మద్ సల్లల్లాహు గారికి. అయ్యా, మీరు యేసువారిని నమ్ముకుంటేనే మీ పాపాలన్నీ తొలగిపోతాయి, మరి యేసువారిని మీరు నమ్ముకోండి, అసలైన మార్గం క్రైస్తవమే, మీరు క్రిస్టియానిటీలోకి రండి. సూర్య ఆలి ఇమ్రాన్లో ఉంటుందండి ఇది, నేను మీకు రిఫరెన్స్ కావాలంటే ఇస్తాను, సూర్య బక్రాలు అనుకుంటా. అయితే అప్పుడు ఆయన సైలెంట్ అయిపోతారు మొహమ్మద్ సల్లల్లాహు గారు. ఎందుకంటే ఈయనే ప్రవక్త, ఈయనే అల్లాచే, ఆ దైవంచే చివరిగా ఎన్నుకోబడిన ప్రవక్త. మరి వాళ్ళు వచ్చేమో సందేశం ఇస్తున్నారు, ఎవరికి? డైరెక్ట్గా ప్రవక్తకే ఇస్తున్నారు. అల్లా యొక్క చివరి ప్రవక్త, సృష్టికర్త అయిన ఆ దైవం యొక్క చివరి ప్రవక్తకి సందేశం. తర్వాత యూదులు వచ్చారు. యూదులు వచ్చి ఏమంటున్నారు? మా యూదులే మేము, దేవుడి యొక్క బిడ్డలే మేము. అర్థమవుతుందా? మాకు స్వర్గం వారసత్వం, మాకు మీరు యూదులుగా మారితేనే మీకు స్వర్గం, మీకు స్వర్గం ఇస్తాడు దైవం, మీరు మా యూద మతంలోకి వచ్చేయండి అని వాళ్ళు అడిగారు. వాళ్ళు చెప్పారు, సందేశం ఇచ్చారు. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు గారు సైలెంట్గా ఉన్న తర్వాత జిబ్రీల్ అమీన్ దైవదూతని పంపించాడు. అల్లా సుబ్హానహు వ తఆలా దైవం పంపించాడు. వారిద్దరికీ చెప్పండి, యూదులకి తండ్రి అయిన ఇబ్రహీం గారు, క్రైస్తవులకి తండ్రి అయిన ఇబ్రహీం గారు, ఇది ఇబ్రహీం గారి ధర్మం. అర్థమవుతుందా? మీ పురాతన ధర్మం ఇది, మీ సనాతన ధర్మం ఇది. ఇది మొహమ్మద్ సల్లల్లాహు గారు కొత్తగా తీసుకొచ్చిన ధర్మం కాదు, దైవ ధర్మం ఇది. మీకు అందరికీ తండ్రి అయిన ఇబ్రహీం గారు దేవుడు ఒక్కడే అని అన్నాడు కదా, ఆ ఒకే ఒక్కడు ఇచ్చిన ధర్మం ఇది, ఆ ఒకే ఒక్కడే దైవం, ఆయన్నే ఆరాధించాలి. అదే అరబీలో చెప్తే ఇస్లాం. అర్థమవుతుందా? యూదులకి చెప్పమన్నాడు, మీ తండ్రి ఇబ్రహీం గారు ఉన్నాడు కదా, ఇబ్రాహీము, ఇస్హాకు, యాకోబు వారందరూ ఆరాధించారు, ఆయన్నే ఒక్కడినే ఆరాధించారు. ఇద్దరిని, ముగ్గురిని, ముక్కోటిని ఆరాధించలే, ఒకే ఒక్క దైవాన్ని ఆరాధించారు. కాబట్టి వారి ఇరువురికి ఇలా చెప్పు, ఇది పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఏకదైవారాధన ధర్మం అని వారికి చెప్పు. అర్థమవుతుందా? కాబట్టి మళ్ళీ అక్కడ హయ్యాలల్ ఫలా,
ఇదే అసలైనటువంటి సాఫల్య మార్గం, మానవ జీవిత మార్గం అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అల్లాహు అక్బర్ అని మళ్ళీ చెప్పడం జరుగుతుంది. చూడండి, ఒక అజాలో ఎన్నిసార్లు అక్బర్ అంటే అల్లాహ్ గొప్పవాడు, దైవం గొప్పవాడు అని వస్తుంది. అలాగా నిరంతరం భూమండలం మొత్తం అజా వినపడుతుంది. ఎంతో గొప్ప చూసిన ఇది. ఇంకా దాని తర్వాత తెల్లవారుజామునైతే జాగ్రత్తగానండి, తెల్లవారుజామునైతే అస్సలాతు ఖైరుమ్ మినన్నౌమ్ అనడం జరుగుతుంది. ఇప్పుడు మీరు నిద్రపోవటం కంటే నిద్రని పెట్టిన ఆ దైవాన్ని మీరు మేల్కొని కాళ్ళు చేతులు కడుక్కొని, స్నానం అవసరమైతే స్నానం చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఆ దైవాన్ని ఆరాధించడం మీకెంతో మేలైనది. అర్థమవుతుందా? అస్సలాతు ఖైరుమ్ మినన్నౌమ్ అనటం జరుగుతుంది. అదే పూర్వీకులు అందరూ కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఋషీశ్వరులు మీరు ఎప్పుడైనా పురాతన సినిమాలు చూస్తే ఋషీశ్వరులు మునులు కోడి గుయ్యగానే లేచి ఆ నది ఒడ్డుకెళ్ళి స్నానం చేసి తెల్లవారక ముందే దైవాన్ని ఆరాధించారు. పూర్వీకులందరూ తెల్లవారక ముందే దైవాన్ని ఆరాధించారు. అలాగే క్రీస్తు వారు కూడా, ఈసా మసీహు వారు కూడా చీకటి ఉండగానే కొండకి వెళ్ళి ప్రార్థన చేసిండా లేదా? చేసిండు. మనకు కూడా శిష్యులు కూడా చేయమని చెప్పాడు. అలాగే మహమ్మద్ వారు కూడా ఏం చెప్పాడంటే ఒక పెద్ద కట్టడం చూపించి ప్రవక్తలు అందరూ వచ్చారు, కట్టడం చివరి ఇటుకొని నేను అని చెప్పడం జరిగింది. అంతేగాని నేను కొత్త ధర్మాన్ని తెచ్చినా, అర్థమవుతుందా, ఇది ముహమ్మద్ గారి ధర్మం, ఇస్లాం అంటే అరబీలో పుట్టిన ధర్మం ఇది అని చెప్పి చాలామంది అపోహపడుతున్నారు. ఇది అరబీలో పుట్టిన ధర్మం కాదు, ఇది అర్థమవుతుందా, ఆదాం గారితో పుట్టిన ధర్మం, అంతకంటే ముందున్న ధర్మం. దైవదూతలు ఆయన్ని ఆరాధించారు. 7 ఆకాశాలపైన దైవదూతలు ఆయన్ని గజం కూడా స్థలం తేడా లేకుండా ఆయన్ని ఆరాధిస్తున్నారు. ఇక మనం ఈ అజా యొక్క అర్థం అది. మానవులందరికీ ఈ యొక్క మసీదు నుంచి శుభవార్త ఏంటి అంటే, మీ బాధలు చెప్పుకోవడానికి, మీ కోరికలు తీర్చమని అడగటానికి శుక్రవారం రోజు కానీ, ఉపవాసాల రోజు కానీ మీకు ఏ కోరిక ఉందో, ఏ బాధ ఉందో ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి సాష్టాంగం చేసి ఆ దైవాన్ని ఆరాధిస్తే ఆ కోరికలు తీర్చబడతాయి ఇన్షాల్లా. అర్థమవుతుందా? ఆ కోరిక తీరటం లేదనుకోండి, అంటే చిన్న మాట చెప్తాను, మనం దువాలు కూడా ఎలా ఉండాలి, ఎలా కోరుకోవాలంటే, నేను కోరుకుంటున్నా దాంట్లో మేలుందో కీడుందో నాకు తెలియదు, మేలుంటే ఆ కోరికని తీర్చు, కీడుంటే దాన్ని ఆపు. ఇది దువా చేసే విధానం. అర్థమవుతుందా? ఏంటంటే ఉదాహరణకి ఎక్కడికైనా ఒక పనిలో ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజుగారు ఉన్నంట, ఓ మంత్రి గారు ఉన్నాడు. రాజుగారు ఉంటే మంత్రి గారు ఉంటాడుగా, మంత్రి గారు ఉన్నాడు. రాజుగారికి ఏదో పని చేస్తుంటే ఆ పనిలో టక్కున ఏమైందంటే ఒకసారి ఏలు కట్ అయిపోయింది. ఏలు కట్ అయిపోతే తెలుసా ఇది మీకు? ఏలు కట్ అయిపోయింది, జాగ్రత్తగానండి. ఏలు కట్ అయిపోతే మంత్రి గారి దగ్గరకు వచ్చి ఆ మంట పడుతుంది, నొప్పిలేస్తుంది, లబ్బును మొత్తుకుంటూ, ఓ మంత్రి నా ఏలు కట్ అయిపోయింది అని అంటే మంత్రి గారు అన్నాడట, అంతా మన మంచికే, దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు, అంతా మన మంచికే రాజుగారు అన్నాడట. ఏలు దిగి నేను లబ్బును మొత్తుకుంటుంటే నీకు తెలిస్తే అర్థమవుతుంది, నీకు దిగితే అర్థమవుతుంది, ఏలు దిగి నేను బాధపడుతుంటే అంతా మన మంచికే అని అంటావా? చల్ ఎవరెక్కడ అని అన్నాడు. ఎమ్మటే బట్టలు వచ్చారు, ఈ మంత్రిని తీసుకుపోయి జైలు వేసేయండి. జైల్లో సెరసాలు వేసేసారు. సెరసాలు వేసిన తర్వాత ఆ రాజుగారు ఏం చేసిండంటే తర్వాత వేటకెళ్ళిండు. వేటకెళ్తే చాలా దూరం, సుదూర ప్రాంతం అడవిలోకి వేటకెళ్తే అక్కడ ఈ రాజుగారు అంటే తెలియని ఒక అడవి జాతి ఉంది. ఆ అడవి జాతి ఏం చేసింది, వాళ్ళ యొక్క దేవతకి బలి ఇయ్యాలట. వాళ్ళు ఎటువైపు ఫస్ట్ వేటకు బయలుదేరితే ఏ జంతువు దొరికితే ఆ జంతువు, మనిషి అయినా సరే ఎవరు దొరికితే వాళ్ళనే బలిస్తారంట. వాళ్ళు పోయి అక్కడ ఏదో ఒక సింహం ఏదో గాండ్రించింది. ఆ సైన్యం అంతా ఎటోళ్ళట్టు పారిపోయారు. ఆ రాజుగారు అక్కడ ఏకాకి ఒంటరోడ్ అయిపోయాడు. ఆ అడవి జాతి వచ్చి ఆయన చుట్టుముట్టి బంధించారు. బంధించి తీసుకుపోయి వాళ్ళ అడవి జాతికి బలియటానికి తీసుకుపోయారు. వాళ్ళ పెద్దకాడికి తీసుకుపోయారు. అడవి పెద్ద ఉంటాడు కదా, ఆ యొక్క జాతి పెద్ద దొరకాడికి తీసుకుపోయారు. దొరకాడికి తీసుకుపోతే రైట్, ఓ పని చేయండి, మొత్తం ఈయనకి స్నానాలు గినాలు చేపించి రెడీ చేయండి, ఏది బలియటానికి రెడీ చేయండి. రాజుగారు అని తెలియదు వాళ్ళకి. అయితే రెడీ చేస్తున్నా. రెడీ చేసిన తర్వాత దొర అడుగుతుండు, పెద్ద అడుగుతుండు, శరీర అవయవాలన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా చూడండి అంటే ఒక ఏళ్ళు లేదు. హే మొండోడు మనకి పనికిరాడు, మన దేవతకి బలియటానికి అని చెప్పి అతన్ని వదిలేశారంట. అబ్బా, అప్పుడు ఎవరు గుర్తొచ్చారు ఆయనకి?
మంత్రి గారు గుర్తొచ్చిండు. వామ్మో మంత్రి, దేవుడి దయవల్ల ఏదైనా మంచికే అని అన్నావు, ఆయాలు ఏలు జాగటం నాకు మంచిదైందని ఆయాలే చెప్పినావు నువ్వు. ఆ ఏలు కూడా ఉన్నట్టయితే ఇవాళ నేను నా ప్రాణమే పోయేదే, నన్ను బలిచ్చేవాళ్ళే అన్యాయంగా అని మంత్రిగాడు కురికిందంట. అర్థమవుతుందా? మంత్రిగాడికి పోయిన తర్వాత సరసాలోంచి బయటికి తీసి మంత్రికి క్షమాపణ చెప్పి, చాలా మంచి మాట చెప్పినావు నువ్వు, నాదే తప్పైంది, పొరపాటు అయింది అని అన్నంట. అప్పుడు మంత్రి గారు అంటున్నంట, ఆ మాట నువ్వు నన్ను తీసుకుపోయి జైల్లో అయిపోతే నీతో పాటు నేను ఉండోనే, నిన్ను వదిలిపెట్టి నన్ను బలిచ్చేవాళ్ళే, నన్ను జైలు వేయటం కూడా మంచిదైంది అన్నదట. అర్థమవుతుందా? మనిషి తొందరపాటు గలవాడు. ఇప్పుడు జైల్లో వేసినంత మాత్రాన ఆయన బాధపడలా. ఎందుకంటే జ్ఞానం పెంచుకోవాలి. జ్ఞానం పెంచుకుంటే దైవం అంటున్నాడు, జ్ఞానులే నన్ను తెలుసుకుంటారు, వివేకవంతులే నన్ను తెలుసుకుంటారు, బుద్ధిమంతులే నన్ను తెలుసుకుంటారు, మంచి వాళ్ళే నన్ను తెలుసుకుంటారు. అర్థమవుతుందా? మీ ముందు మంచి చెడు 2 మార్గాలు పెట్టడం జరిగినాయి. ఈ లోకం అంతా కూడా ఇప్పుడు దాకా మనం చూడండి, పుట్టుక యువతల ఏం జరిగిందో మనకి తెలియదు. పుట్టిన తర్వాతే మనందరికీ తెలిసింది. పెరిగాము, పెద్దయ్యాము, నువ్వు పెళ్ళిడికి వచ్చావు, పెళ్లి చేశారు, భార్య వచ్చింది, తర్వాత సంతానం వచ్చింది, సంతానం అందింది, సంతానం పెద్ద అవుతున్నారు, నువ్వు ముసలాడు అవుతున్నావు. మనిషి యొక్క దశ బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. ఈ 3 దశల్ని ఒక పువ్వు ద్వారా ఒక రోజులోనే చూపిస్తున్నాడు దైవం. ఒక పువ్వు ఉంది, పొద్దునే ఏంటంటే అది పొద్దు పడవంగానే మొగ్గ అంటారు, మొగ్గగా ముడుచుకుపోయి ఉంటుంది పువ్వు. మనం కూడా పసిపిల్లల్ని ఏమంటాం? పసి మొగ్గలు అంటాం. మనం పసి మొగ్గలు వాళ్ళకేం తెలుసు, వాళ్ళు ఎవరైనా తిడుతున్నా కొడుతున్నా ఏమంటాం? పసిపిల్లగాని పట్టుకొని కొడుతున్నాం, భలేగా పసి మొగ్గలు వాళ్ళకేం తెలుసు, పసిపిల్లగాళ్ళు. తర్వాత యవనంలోకి వచ్చాం. యవనంలోకి వచ్చాక ఏమవుతుంది? మొగ్గ మధ్యాహ్నానికి ఏమవుతుంది? మధ్యాహ్నానికి విచ్చుకుంటుంది పువ్వులాగా. ఆ తర్వాత అదే మనం యవ్వనం, డిగ్రీలు, గడ్డం మీసాలు వచ్చినాయి, ఆడపిల్లలు అయితే ఇంకా పెళ్ళిడికి వచ్చారు చెప్తా ఉంటారు కదా, ఆ ముఖం కూడా అందంగా వికసించింది. దైవం ఎంత గొప్పోడంటే, నువ్వు ముసలితనం వచ్చాక ఎన్ని క్రీములు ఆడినా, ఎన్ని ఫేసులు ఆడినా ఆ ముసలితనమే, అది పోదు. వయసులో ఉండగా నిగలాడటానికి కొన్ని కోట్ల ఇక్కడ అవి ఉంటాయంట బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా నిన్ను అందంగా చూపించడానికి కొన్ని కోట్ల బ్యాక్టీరియా, ఇక్కడ మంచి బ్యాక్టీరియా గ్లో ఇస్తూ ఉంటుంది. ఒక పువ్వు ఎట్లాగైతే మధ్యాహ్నం వికసించిందో, ఒక యవ్వనంలో ఉన్నోళ్ళు అందంగా కనిపిస్తారు. అర్థమవుతుందా? యవ్వనంగా ఉన్నోళ్ళు అందంగా కనిపిస్తారు. నిన్ను యవ్వనంగా ఉండేలాగా చేసినవాడు ఆయన, నీకు బలం ఇచ్చింది ఆయన. ఆ బలం తర్వాత మళ్ళీ ముసలితనం ఇచ్చేది కూడా ఆయనే. సాయంత్రానికి పువ్వు ఏమైద్ది? వడబడిపోద్ది, మనము చర్మం కూడా ముడతలు పడిపోద్ది, నెత్తి మీద ఎంటికలు తెల్లబడతాయి, నల్ల ఎంటికలు తెల్లబడతాయి. నువ్వు నా దగ్గరికి వచ్చే టైం దగ్గర పడింది, దైవం సూచనలు ఇస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు రాత్రి అయింది కదా, తెల్లారి పొద్దున్నే ఈ రాత్రి అంటే ఏంటి? నలిపే కదా, చీకటే కదా. మన నెత్తి మీద ఎంటికలు ఏంది? నలిపే కదా. ఫస్ట్ వయసులో ఉండగా నలిపే కదా. మరి తెల్లంటికలు అయితే అంటే ఏంది? ఇక్కడ నలుపు తెల్లారొచ్చింది అంటే తెల్లారొచ్చింది లే అని చెప్పి అమ్మ లేపిద్ది, లేదంటే భార్య లేపిద్ది, లేదంటే భార్యను భర్త లేపుతాడు. తెల్లారొచ్చింది లే అంటే తెలుపు వస్తుంది లే అని ఎక్కడైతే ఇయ్యాల పనుల కోసం లేస్తానువో, ఈ జీవితంలో నల్లెంటికలు పోయి తెల్లెంటికలు వస్తున్నాయి అంటే నీ జీవితం అయిపోయింది. నిన్ను పుట్టించిన దేవుణ్ణి తెలుసుకోవడానికి ఇప్పటికన్నా తెలుసుకో, గ్రంథాల్లో ఏముందో తెలుసుకో, యుగ పురుషులు ఏం చెప్పారో తెలుసుకో అని చెప్పి ఆలోచన చేయమని ఈ యొక్క పగలు రాత్రులు చూసినా నీ నెత్తి మీద తెల్లెంటికలే, నల్లెంటికల నుంచి తెల్లెంటికలుగా మారడం ఒక చూసినా. అర్థమవుతుందా? ఎంత చెప్పినా కానీ ఎలకదోలు తెచ్చి ఎన్నాళ్ళు రుద్దినా నలుపు నలిపే కానీ తెలుపు కాదని చెప్పి ఒక సామెత ఉంది. అర్థమవుతుందా? ఎంత చెప్పినా మేమేనో, వాళ్ళ దేవుడు వేరు, మా దేవుడు వేరు, వాళ్ళు వేరు, మేము వేరు. ఇది దైవానికి లేదండి, గుర్తుపెట్టుకోండి. నిన్ను ఎక్కడ పుట్టించాలి? మండరాజుపల్లిలో పుట్టించాలా? సాయిబుల ఇంట్లో పుట్టించాలా? హిందువుల ఇంట్లో పుట్టించాలా? అర్థమవుతుందా? క్రైస్తవుల ఇంట్లో పుట్టించాలా? ఇండియాలో పుట్టించాలా? లేకుంటే అమెరికాలో పుట్టించాలా? అట్లాంటాలో పుట్టించాలా? గుజరాత్, ఎక్కడైనా సరే నిన్ను చైనాలో పుట్టించాలా? నీ చేతిలో ఉందా? నా చేతిలో ఉందా? నువ్వు ఎక్కడ పుట్టినా నువ్వు జ్ఞానవంతుడువా కాదా? నీకు మెదడుందా లేదా? పుట్టించేవాడు దేవుడా, పుట్టినవాడు దేవుడా? పుట్టించేవాడు దేవుడని నువ్వు ఒప్పుకుంటావా, ఒప్పుకోవా? ఆయన నీళ్లు తాగి, అర్థమవుతుంది, ఆయన గాలి పీల్చి, ఆయన ఇచ్చిన నిద్రపోతూ, ఆయన ఇచ్చినటువంటి పగల్లో పని చేసుకోవడానికి పగటిని ఉపాధి సమయంగా చేశాడు. ఆయన ఇచ్చిన ఆహారం తింటూ
ఆయన్ని ఒకే ఒక్కడిగా ఒప్పుకుంటావా ఒప్పుకోవా అనేది నీకు పరీక్ష, ఎక్కడ పుట్టినా. అర్థమవుతుందా? సాయిబుల ధర్మం కాదు ఇది, మానవులందరి ధర్మం, మానవులందరికీ మార్గదర్శకం ఈ ఖురాన్. కాబట్టి దైవం చెప్తున్నాడు జాగ్రత్తగా, ఎంత చెప్పినా కానీ. అర్థమవుతుందా? మేము అలానే ఉంటామంటే దైవానికి ఏమన్నా నష్టమా?